రైట్. అయితే బ్రదర్ నాకు భాను మేకల గారు నేనొచ్చేసరికి వాట్సాప్‌లో మెసేజ్‌లున్నాయి. బ్రదర్ ఈరోజు ఖచ్చితంగా నన్ను లైవ్‌లోకి తీసుకోండి. తప్పకుండా నేను లైవ్‌లోకొస్తాను అంటే, ఓకే బ్రదర్ అని లింక్ అడిగారు. ఇచ్చాను. కానీ బ్రదర్ వెనకాల బ్యాక్ స్టేజ్‌లో ఉన్నారండి. ఆల్రెడీ వచ్చారు. యనోష్ గారు సీఎం గారు ఒక మాట. ఈరోజు మీరే మోడరేటర్ కాబట్టి అదే నేను మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. టాపిక్ నడిచేటప్పుడు ఆయన రమ్మంటారా? లేకపోతే ముందు తీసుకుంటారా? మీ ఇష్టం అండి. ఎందుకంటే ఈరోజు మరి ఆహ్, సీసీ గారు అంటే మరి నేను కూడా ఒక రకంగా ఇక్కడ హ్మ్, నేను జడ్జిగా ఉండడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్‌గా వచ్చారు. జడ్జిగానే వచ్చారు. ఇకంతా మీకే అప్పచెప్తున్నాను బ్రదర్. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆయన బ్యాక్ స్టేజ్‌లో ఉన్నారు. మీరు చెప్పండి. ఆయన వింటుంటారు కాబట్టి. ఇప్పుడు తీసుకుంటారా? ఎప్పుడు అనేది చెప్తే మరలా ఇంత బ్రదర్ సమయం ఆయన వెయిట్ చేయకుండా రైట్. ఓకే. బ్రదర్ థాంక్ యూ. మనం యాక్చువల్‌గా నాకు తెలీదు డిబేటో ఇంకో తెలీదు. తనకు ప్రశ్నలున్నాయి. నాకు గూడా తను అప్రోచ్ అయ్యారు ఈరోజు. అంటే ఎంతోమంది అప్రోచ్ అయ్యారు కదా! అందులో భాను గారు గూడా ఒకళ్ళు. నన్ను తీసుకోండి లైవ్‌లోకంటే నేను తప్పకుండా తీసుకుంటాను బ్రదర్ అని చెప్పాను. బట్ నాతో పాటు మీకు గూడా కాంటాక్ట్ చేసినట్టున్నారు. కాబట్టి మీరు తీసుకున్నారు చాలా సంతోషం. తప్పకుండా తీసుకుంటాను నేను భాను గారిని. బట్ కొంచెం సేపు తర్వాత. అయితే మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో తెలీదు. నాకు ఒక డిబేట్ అన్నారు. డిబేట్ అంటే దానికి ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలా మాట్లాడాలి ఏంటి బట్ అవేమీ లేదు. మరి జస్ట్ ప్రశ్నించడానికి వచ్చారనుకుంటా. ఫస్ట్ నేను ఒక భాను మేకల గారిని తీసుకొని మిగతా వాళ్ళని బ్యాక్ స్టేజ్‌లో పెట్టి వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మళ్ళా నేను మీ దగ్గరకొస్తాను. లేదు సీఎం గారు ఆగండి. ఇప్పుడు మనం టాపిక్ బై టాపిక్ వెళ్తున్నాం. ఏ టాపిక్ లో బాను రావాలో అది డిసైడ్ చేయండి. బాను ఇంట్రెస్ట్ ఆఫ్ టాపిక్ అంటే ఇక్కడ 3 టాపిక్లు ఉన్నాయి. వాటిల్లో మాట్లాడినప్పుడు ఆ టాపిక్ రిలవెంట్ టాపిక్ అతను తీసుకోవాలి మీరు క్వశ్చనర్ గా. రైట్. నేను ఒక పని చేస్తాను. బాను ఏమైనా సీఎమ్మా లేకపోతే పిఎమ్మా రాగానే ఇచ్చేయడానికి మనం. సీసీ గారు ఈరోజు నా మాట వినండి దయచేసి. ప్లీజ్ లిజన్ టు మీ. రైట్. మీ అందరూ నేను బ్యాక్ స్టేజ్‌లో పెడతాను. భాను గారు తీసుకుంటాను. తర్వాత భాను గారితో మాట్లాడి మళ్ళా అది డిసైడ్ చేస్తాను నేను. ఒక్క నిమిషం ఉండండి అందరూ. భాను గారు నమస్కారం. మాట్లాడొచ్చండి. నమస్కారం సార్. మాట్లాడుతూనే ఉండండి. మీరే మాట్లాడదురు గాని. రైట్. భాను గారు ఈరోజు నాకు ఫోన్ చేశారు. సీసీ గారితో మాట్లాడాలి అన్నారు. నేను తప్పకుండా అది మాట్లాడి చెప్తానన్నాను. కానీ నాకంటే ముందే మీరు యనోష్ గారితో మాట్లాడి సెట్ చేశారు కాబట్టి మీరు ఇక్కడికొచ్చారు. నేను పంపలేదు లింక్. మీకు యనోష్ గారు పంపారు. రైట్. మీరు మీ తొలి పలుకులు పలికి ఎందుకొచ్చారో చెప్పండి. డిబేటా? ప్రశ్న? చెప్తే దాన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలో చూద్దాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ 3 టాపిక్‌లు డిసైడ్ అయినాయి. ఏ టాపిక్‌లో మీరు మాట్లాడదలుచుకున్నారు? అది కూడా చెప్పండి. లేదా జనరల్‌గా మాట్లాడదలుచుకున్నారా? మీకు అది నేను షేర్ చేశాను. ఈరోజు టాపిక్స్ మీరు చూసే ఉంటారు. రైట్. వీటిలో ఏదైనా మాట్లాడతారా? లేదా మీరు జనరల్‌గా ఏమైనా మాట్లాడడానికి వచ్చారో చెప్పండి ఫస్ట్. థాంక్ యూ. అంటే మీరు పెట్టిన టాపిక్స్‌కి మాట్లాడాలని కాదండి నేనొచ్చింది. నాకున్న కొన్ని పర్సనల్ క్వెషన్స్ అడగాలని చెప్పి వచ్చాను లైవ్‌లోకి. రైట్. మంచిదండి. తప్పకుండా. అయితే రైట్. మీరు మీ గ్రీటింగ్ చెప్పండి. నాకు ఇంతవరకు చెప్పలేదు మీరు గ్రీటింగ్స్. అలాగే మా పరీక్షలు కూడా చెప్పండి. రైట్. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేను ఇంకొకసారి యనోష్ గారినను, సీసీ గారిని అడిగి తప్పకుండా మిమ్మల్ని, సీసీ గారిని మాత్రమే తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. రైట్. మీరేమైనా మాట్లాడితే మాట్లాడండి. మిమ్మల్ని బ్యాక్ స్టేజ్‌లో పెట్టేస్తాను. అంటే కొంచెం నాకు కూడా చిన్న వర్క్ ఉంది సార్. మీరు అవకాశం ఇస్తే ఒక 10 నిమిషాలు మాట్లాడేసి నేను అవసరమైతే వెళ్ళిపోతాను. మీకు ఇబ్బంది లేకుండా నేను పక్కకెళ్ళిపోతాను. నాకసలు ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఇప్పుడు సీసీ గారు ప్యానెల్ వాళ్ళకి నాకు ఇబ్బందే లేదు. మరి ముఖ్యంగా మన సీసీ గారికి ఇబ్బంది అవ్వచ్చు కదా. అదేనండి. మీరు వినండి. సీసీ గారికి నేను కనుక్కొని ఒక మాట, యనోష్ గారిని కనుక్కొని ఎందుకంటే మీరు నా ద్వారా రాలేదు కదా! నేను ప్లాన్ చేశాను యాక్చువల్‌గా మీకు టాపిక్ డిస్కస్ చేద్దామని చెప్పేసి. బట్ బిఫోర్ వచ్చారు కాబట్టి నేను ఒకసారి సీసీ గారిని, యనోష్ గారిని మాట్లాడి తీసుకుందాం లేకపోతే ఇంకొక రోజు మనం డిసైడ్ చేద్దాం. ఏముంది అందులో మనం రోజు ఉంటాం కాబట్టి ఒక రోజు ఫుల్ 1 అవర్ లేదా 2 అవర్స్ మీకు ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం నేను కాదు సార్. ఇప్పుడు యనోష్ గారికి అన్న ఇదే నేను చివరిగా అడుగుతున్నాను. నేను ఇంకెప్పుడు లైవ్‌లోకి రానని కూడా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. మీరు ఒకవేళ ఈ రోజు కుదరకపోయినా మీరు రేపు ఇన్వైట్ చేస్తానన్నా నాకైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నమాట. సో ఈ రోజు ఇస్తే ఇవ్వండి మాట్లాడతాను. లేదంటే పర్లేదు మీకు అవకాశం లేదంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. నేను కనుక్కుంటాను వాళ్ళని. నాకైతే ఏం ఇబ్బంది లేదు. నేను వాళ్ళని కనుక్కుంటాను. కనుక్కున్న తర్వాత తీసుకుంటాను. మీరు ఇదే రోజు అంటాం కరెక్ట్ లేదు. మీరు ఎవ్రీడే రావాలి. వీలైనప్పుడు రావాలి. మీ వాయిస్ కూడా వినిపించాలి. రైట్. మిమ్మల్ని బ్యాక్ స్టేజ్‌లో పెడతాను. వాళ్ళని కనుక్కుంటాను. ఒక నిమిషం ఉండండి. యనోష్ గారు నేను సీసీ గారిని కూడా తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. మీరు చెప్పండి. అర్థమైంది కదా మా డిస్కషను. ఇప్పుడు టాపిక్స్‌లోకి వెళ్ళాలా? భాను గారితో మాట్లాడించాలా? చెప్తే దాన్ని బట్టి నేను వెళ్తాను. బ్రదర్ నాకేం ప్రాబ్లం లేదు. భాను గారు నాతో అయితే మాట్లాడతాడని అనుకోవట్లా. అవసరమైతే నేనే భానుని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. అందుకు సిద్ధమైతే నేను ఆయన్ని అడుగుతా. ఆయన నన్ను అడగడం కాదు. నేనే ఆయన్ని కొన్ని రోజుల నుంచి ఆయన్ని గమనిస్తున్నా.
నాకే ఆయన ప్రశ్నలు అడగాలి. బట్ రైట్ నేను ఒక పని అనుకుంటున్నాను చేద్దాం ఏంటంటే ఆయన నన్ను అడిగింది ఎనోష్ గారు ఇంకోమని అడిగింది నన్ను అడగడానికి కాదనుకుంటున్నా. ఎనోష్ గారు ఒక మొదటిగా నిమిషం సరే రైట్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ నౌ. చాలా ఇప్పుడు భాను గారు వచ్చారు, వారి టైం చాలా వాల్యుబుల్, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. రైట్ సీసీ గారు కానీ దీనికి ఈ రోజు సమ్మతించకపోతే ఆ 10 నిమిషాలు మీరు తీసుకొని మీరే భాను గారు ప్రశ్నించండి, ఏముంది అందులో. ఓకే బ్రదర్, నాకు రైట్ నాకు ఓకే. ఓకే, మీరు సార్ రైట్ సిసి మిమ్మల్ని గారిని బ్యాక్ అడగండి. స్టేజ్ పెడుతున్నాను, నేను సీసీ గారిని తీసుకుంటాను. సీసీ గారు రైట్ ఇప్పుడు అర్థమైంది కదా నేను విషయం. నేను ఒక మొ- నిమిషం నేను మొ- మాట్లాడారు. నేను మొత్తం విన్నాను సార్. నేను మాట్లాడతాను సార్. టైం మనకి చాలా ప్రెషియస్. ఇప్పుడు ఎందుకంటే భాను గారి ప్రెషియస్ అని మీరు అన్నారు. మాది మేము పూర్వబోకలమా సార్? ఆ మాట్లాడొద్దు సీసీ గారు. అలానే అనిపిస్తున్నా? లేదు లేదు సార్. డిఫరెంట్ మీరు డిఫరెంట్ మీరు తమ్మునేలు చూసారా? లేదు సార్, మీరు తమ్మునేలు చూసారు కదా. వాళ్ళు క్రైస్తవ పాస్టర్లు, ఎవాంజలిస్టులు కదా. కాబట్టి వినండి. నన్ను మాట్లాడండి, మీరే మాట్లాడదు కానీ. రైట్ మీరు ఈ రోజు భాను గారితో 10 నిమిషాలు మాట్లాడడానికి ఇష్టం ఉందా లేదా చెప్పండి, అంతవరకు ఇంకేం వద్దు, ప్లీజ్ మాట్లాడండి. ఓకే అండి, నాకు ఇష్టం లేదు. అతనితో నేను 2 గంటలు లైవ్ చేయాలనుకుంటున్నాను. తను అడిగి ఎప్పుడు లైవ్ చేద్దో సిద్ధం అమ్మని చెప్పండి. రేపటి నుంచి అతని ఛాయిస్. రైట్ పర్ఫెక్ట్. ఓకే మిమ్మల్ని బ్యాక్ స్టేజ్ ఉంచుతాను. రైట్ భాను గారు మీరు వినుంటారు, తను మీతో 2 hours డిబేట్ చేస్తాడంట, ఇట్లా 10 minutes క్వశ్చన్లు చేయడంట. అయితే ఈ మధ్యలో అంటే సార్ ఇప్పుడు గతంలోనే సార్ నా మాట వినపడుతుందా? ఒక్క నిమిషం ఉండండి దయచేసి. రైట్ భాను గారు నేను మీకు మైక్ ఇచ్చేంత వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. అయితే సిసి గారు 10 minutes కాదు 2 hours చేస్తారంట ముందులో. అయితే ఇక్కడ కాకపోతే ఎక్కడైనా మీ ప్లాట్ఫామ్ లో చేస్తారు, అదే ప్రాబ్లం లేదు. అయితే ఈ లోపల మన ఎనోష్ గారికి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయంట మిమ్మల్ని అడగడానికి. ఒక 10 నిమిషాలు మీకు ఇష్టమైతే ఎనోష్ గారు అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. సీసీ గారిది మీది ఇంకొక రోజు ప్లాన్ చేద్దాం. ఎక్కడైనా సరే మీరు ఏ ప్లాట్ఫామ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ లో. రైట్ అండి, మాట్లాడండి భాను గారు. సీసీ గారితో 2 గంటలు కాదు సార్, ఒక రోజంతా చేద్దాము. 2 కెమెరాలు పట్టుకొస్తాను. ఆయన ఎక్కడ ఉంటాడో చెప్తే డైరెక్ట్ గా లైవ్ లో ఎదురు కూర్చొని మాట, ఇట్లా డిబేట్ కాదు, ఎదురు బదురు చక్క కూర్చొని మాట్లాడదాం. దానికి నేను రెడీ. అవసరమైతే రేపే రమ్మంటే రేపు వస్తా. ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పమనండి, లేదంటే నా అడ్రస్ చెప్తాను, సీసీ గారినైనా నా అడ్రస్ కి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. దానికి నేను రెడీ. మరి ఈ రోజు కుదరదు కాబట్టి ఈ రోజు ఎనోష్ గారు మీతో మాట్లాడతారంట. 10 minutes ఇవ్వగలుగుతారా టైము? కాదు సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక మాట, ఇప్పుడు చెప్పాను. అది మరి ఆయన విన్నారా లేకపోతే లేదా అనేది నాకు అర్థం కాల. రైట్ నేను చెప్తాను తనకి. ఇప్పుడు ఈ రోజు తను చేయరంట మీతోటి, రేపటి గురించి నేను ఇప్పుడు చెప్పలేను, నేను కనుక్కుంటాను. ఈ లోపు ఎనోష్ గారికి మీ గురించి ఒక 10 minutes 10 క్వశ్చన్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట. మీకు ఇష్టమైతే తను మిమ్మల్ని అడుగుతారు, మీకు ఇష్టం లేదంటే మీరు తీసుకోండి. డెఫినెట్లీ అండి. ఎందుకంటే డెఫినెట్లీ ఆయన యాక్చువల్లీ ఆయనతో మాట్లాడాల్సిన విషయం కాదు, సీసీ గారితో మాట్లాడాలని చెప్పి నేను అన్నాను. ఇప్పుడు ఎనోష్ పాల్ గారే నాతో మాట్లాడి నన్ను క్వశ్చన్లు అడగాలంటున్నారు కాబట్టి నేనైతే రెడీగానే ఉన్నా ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే భాను గారు. రైట్ ఎనోష్ గారు మీరు కెమెరా ఆన్ చేయొచ్చు, లేకపోతే మీ ఇష్టం అదంతా కూడా. మీరు మీరు చెప్పేంత మాత్రం కాదు కానీ చెప్తున్నాను, మనం డెకోరం మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రశ్న అడగండి, భానుగారు సమాధానం చెప్తారు. ఏమైనా ఆర్గ్యుమెంట్ మోడ్లోకి ఉంటే మీ ఇద్దరిని నేను డ్రాప్ చేస్తాను, ప్లీజ్ లిజన్ టు మీ. లేదు ఒకళ్ళ ఆర్గ్యుమెంట్లోకి వెళ్తే ఒకళ్ళని బ్యాక్ స్టేజ్ నుంచి ఇంకొకరిని తీసుకుంటాను. ఆ రూల్ ప్రకారం మనం చేసే కదా టీఎస్ గారితో అదే విధమైనటువంటి పద్ధతి నేను అవలంబిస్తాను. ఇది మీ ఛానల్ అయినా కానీ నేను పట్టించుకోను, ఎవరు పౌరుషంగా మాట్లాడినా కానీ నేను వాళ్ళని ప్యానల్ నుంచి తీసేస్తాను. ఎనోష్ గారు మీరు మాట్లాడొచ్చు, మీరు మాట్లాడి ఇంట్రడక్షన్ ఇచ్చి మీరు క్వశ్చన్ అడగండి భాను గారిని ప్లీజ్. ఓకే బ్రదర్, తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్. అయితే నేనేం 10 నిమిషాలు ఏమో ఆయన అడగను, జస్ట్ నాకు ఉన్న 2-3 అంతే, క్వశ్చన్స్ ఎక్కువ ఏమి లేవు. అయితే ఆయన కెమెరా ఆన్ చేస్తే నేను ఆన్ చేస్తే బాగుంటుంది, లేదంటే నేను కూడా ఆఫ్ చేసుకుని మాట్లాడితే ఏముంది, ఆయనలాగా మాట్లాడ. అంటే నేను కారులో ఉన్నానన్నా, చీకట్లో ఉన్నాను, కారులో ఉన్నాను, నా కారులో లైట్ కూడా లేదు. పర్వాలేదు బ్రదర్, ఓకే ఇలాగే మాట్లాడదాం. చూపిమంటే చూపిస్తా, నా కారులో లైట్ లేదా అంటే చూపిమంటే చూపిస్తా, ఇబ్బంది ఏం లేదు. చీకట్లో మనకి మాట్లాడటం ముఖ్యం, కారులో కాదు. సరే ఏం లేదు, ఓకే. కొన్ని సార్లు నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇతరుల కొంచెం ఫేస్ ఆన్ చూపిస్తా ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి అయినా మనం అయితే కొంచెం మరీ ఎక్కువగా హార్ష్గా మాట్లాడుతున్నామా అని మనం తమాయించుకోవడం కోసమని అడుగుతున్నా అంతే. రైట్, ఏం ప్రాబ్లం లేదు బ్రదర్. ఓకే భాను గారు, మొదటి నా ప్రశ్న అనుకోండి ఏంటంటే, ఓకే మీరు క్రిస్టియన్ అన్న నాకు తెలుసు, కానీ నా ప్రశ్న ఏంటంటే మీరు బాప్తిజం తీసుకున్నారా తీసుకోలేదు? నేను తీసుకున్నానండి, బాప్తిజం తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రదర్? నేను బాప్తిజం తీసుకొని సుమారు ఒక 13-14 years అవుతుందండి. ఓకే సరే బ్రదర్, మంచిది. అయితే మొట్టమొదటిసారి మీరు మా లైవ్కి వచ్చింది మీకు గుర్తుందో లేదో,
అప్పుడు మీరు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను కంపెనీ నుంచి వచ్చేసరికి ఒక పక్కన ఈయన సిసి గారు, ఒక పక్కన మీరు, ఇంకొక పక్కన మన సహోదరులు పేరేంటి భరత ప్రక్షాళ్ గారు, ఎన్నో కాల్స్ ఉంది. ఏమైందా అని నేను ఫస్ట్ గా భరత ప్రక్షాళ్ గారి ఫోన్ లిఫ్ట్ చేసి ఆయనకి మాట్లాడా. వెంటనే ఆయన బ్రదర్ భాను గారు ఆయన ఒకటి నేను క్రిస్టియన్ అని రివీల్ చేసేసాడంట, అది ఆయనకి అభ్యంతరంగా ఉంది, దాన్ని ప్రైవేట్ లో పెట్టేస్తారా, నేను ఆల్రెడీ చెప్పాను. ఎన్నోష్ బ్రదర్ అయితే ఆయన సిసి అనే వ్యక్తి ఇట్లా నన్ను ఫోన్ అంటే సిసిఓ మరి పేరు పేరుకున్నాడు నాకు తెలియదు, కానీ సరే ఇంకొక వ్యక్తి అయితే నన్ను ఇట్లా పిలిచాడు, నేను వెళ్ళాను కానీ మరి అని మాట్లాడుతూ ఆయన భరత్ ప్రక్షాళ్ గారు ఏమన్నాడంటే, ఆయన కోసం నాకు తెలియదు కానీ ఎన్నోష్ పాల్ గారు అయితే మంచి వ్యక్తి, ఆయన అట్లా చేయడు, నేను చెప్తే వెంటనే చేస్తాడు అని నాకు చెప్పిన వెంటనే ప్రైవేట్ లో పెట్టేసి మీకు ఫోన్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పటికే అది ప్రైవేట్ లోనే ఉంది. అయితే డెఫినెట్లీ గుర్తుందండి. అదే ఎందుకు అంత భయం అయినప్పుడు మీకు? మరి క్రైస్తవులు కదా, అది భయం అని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఎలా జడ్జిమెంట్ అంటే అది భయం అనుకొని మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తున్నారు? మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు భయం అని? అదే అదే ఏ రీజన్ బట్టు నేను చెప్తాను. ఇప్పుడు అడిగారు కదా, అడిగేటప్పుడు మీరు సిసిని కూడా ఇప్పుడు అంటున్నారు కదా, ఆయన ముఖం చూపించుకోవట్లేదు కాబట్టి ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు వీళ్ళు వాళ్ళే భయపడలేదు ఎందుకు అని అన్నారు కదా, భయపడినట్టు మరి మీరు ఎందుకు అనుకుంటున్నారు అతన్ని? ఇప్పుడు అదే నేను రీజన్ ఇస్తా, నేను రీజన్ ఇస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు రీజన్ ఇస్తా. మీరు అడిగిన ప్రశ్నకి నేను రీజన్ ఇస్తానండి, అప్పుడు మీరు ఇంకో ప్రశ్న అడగండి. రైట్, ఓకే. ఇప్పుడు మీరు అది ఎందుకు నేను క్రిస్టియన్ అని తెలుస్తుంది అది అని చెప్పి మీరు అన్నారు కదా, నేను ఒక జర్నలిస్ట్ గా నేను ఉన్నాను. నాకు కులాలతో మతాలతో అసలు జర్నలిస్ట్ అనేవాడికి నికార్సైన జర్నలిస్ట్ వాడి కులాల మతాలతో ఉండకూడదు, వాడి న్యూట్రల్ గా ఉండాలి. నాకు ఈ యూట్యూబ్ లోకి వచ్చి మాట్లాడటం ఇదంతా కొత్త. నేను ఎప్పుడు ఎవరు యూట్యూబ్ లోకి వెళ్ళలేదు, ఇట్లా ఉంటది అని నాకు తెలియదు. నేను అప్పటికి క్రైస్తవ పాస్టర్లను కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం కొంతమంది హిందువులకు సంబంధించిన వాళ్ళను కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. అప్పుడే రాధా మనోహర్ దాసు వాళ్ళతో చేసి ఉన్నాను కాబట్టి వీడు క్రిస్టియన్ అయ్యి వీడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడని వాళ్ళు అనుకుంటారని చెప్పి ఆ రకంగా నేను అన్నాను తప్ప, తర్వాత రెండో రోజుకే నేను క్రిస్టియన్ అని చెప్పడానికి నేను సిగ్గేందుకు, నేను గర్వంగా చెప్పుకుంటానని చెప్పి అప్పటి నుంచి నేను ఓపెన్ అయిపోయాను. దాన్ని భయం అనుకుంటే ఎట్లా ఉంటది? భయం కాదు కదా అది భయం కాదు. ఇప్పుడు మరి ఓపెన్ గానే మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, తప్పేముంది? క్రిస్టియన్ నేను ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి. అప్పుడున్న పరిస్థితిని వల్ల ఆ ఒక్క రోజు కొంచెం జాగ్రత్త తీసుకుందామని చిన్న ప్రయత్నం, అది భయమో లేకపోతే ఇంకోటి అయితే కాదు. అదండి. రైట్ అండి, థ్యాంక్ యూ మీ వివరణకు. నా రెండో ప్రశ్న ఏంటంటే, నేను మిమ్మల్ని ఆ డే 1 మీరు మొట్టమొదటిసారిగా వచ్చింది మేము ఈయన్ని రాజేష్ మహాసేనాని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను మా ఛానల్లో కానీ మిగిలిన ఛానల్లో మీరు కనపడిన ప్రతిసారి నేను గమనించింది ఏంటంటే, ఎవరన్నా కొంచెం పెద్ద వ్యక్తులు అంటే ఈ మహాసేన రాజేష్, వికేఆర్, పీటర్ పుట్ట గారు, లేకపోతే సాంబశివరావు గారు, ఇలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే మీరు వచ్చి అక్కడ కొంచెం పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయ్యగారు అంటే సంబోధిస్తూ వాళ్ళకి కొంచెం భజన చేసి, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రం తిడుతున్నారు. మీరు వాళ్ళు అసలు క్రైస్తవులకు ద్రోహులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ స్టాండ్ ఏంటి? దీనికోసం ఎవరినివ్వండి. పీటర్ పుట్ట గారు, ఇంకెవరండి? వికేఆర్ గారు, సాంబశివరావు గారు, ఇంకా మహాసేన రాజేష్. అంటే వాళ్ళ గురించి మాట్లాడితే మాకు ఇంకా పేరు వచ్చింది అనే ఆలోచనలో నేను ఉన్నానంటారా? మీ క్వశ్చన్ ఆన్సర్ అంటే మీ క్వశ్చన్ యొక్క అంతరార్థం? బ్రదర్, మీ వివరణ అడిగాను అంతే. నేను నా అంతరార్థాలు ప్రతిపదార్థాలు కాదు, జస్ట్ ఈ స్టాండ్ ఏంటి అని అడిగాను అంతే. మీరు ఇందాక చక్కగా అట్లా ఇచ్చేసేయండి. అంటే ఇప్పుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తిని మీరు యూట్యూబ్ లో మీరు లైవ్ లో తీసుకున్న ముందు నుంచే ఆయన విభేదించిన వీడియోలు చాలా ఉన్నాయి. అది భజన ఎట్లా అవుతుంది? కావాలంటే పెట్టమంటే పెడతా. యూట్యూబ్ లోకి ఆయన ఎప్పుడైతే మీరు గెస్ట్ గా తీసుకున్నారో ఆ రోజు కాకుండా అంతకంటే ముందు చాలా సబ్జెక్ట్స్ మీద ఆయన విమర్శలు చేసిన వీడియోలు ఇప్పటికీ నా ఫేస్బుక్ లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మరి వికేఆర్ గారు, పీటర్ పుట్ట గారు, ఇంకెవరు ఇంకా పేరు చెప్పారు, సాంబశివరావు గారు వదిలి కాసేపు పక్కన పెట్టండి. వికేఆర్ గారు, పీటర్ పుట్ట గారు, ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నేను 2 రోజులు రాజమండ్రిలో ఉన్నప్పుడు 2 రోజులు వాళ్ళు ఏమేమి చేశారో ప్రవీణ్ పగడాల గారి కేసులో నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఆ చూసిన విషయాన్ని
మీకు తెలియదు కాబట్టి, మీరు రాజమండ్రి రాలేదు కాబట్టి చూసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నా. ఆ రాజమండ్రి అక్కడ దాకా వచ్చి ఆ రోజు ఏమేమైతే చేసిన దాంట్లో ఎనోష్ పాల్ గారు ఉన్నా, సీసీ గారు ఉన్నా కూడా, సార్ ఎనోష్ పాల్ గారు పాత్ర ఇట్లా పోషించారండి అని ఇట్లాగే చెప్పేవాడిని. సీసీ గారు అన్న ఆయన వ్యక్తి వచ్చినా కూడా ఆయన అలా చేసాడండి, అలా మాట్లాడండి, ఇలా ఇది కూడా చెప్పేవాడిని. మీరు రాలేదు, అక్కడ ఏం జరిగిందో మీకు తెలియదు కాబట్టి, సో అక్కడ వాళ్ళ పాత్ర ఎలా అయితే పోషించారో అది నేను చూశాను కాబట్టి, నా కళ్ళకు నేను చూశాను కాబట్టి నేను దాని గురించి చెప్పాను. అందులో అది భజన ఏముంది? మరి మీ యూట్యూబ్ లోకి ఎక్కువ వచ్చాను కదా, ఎక్కువ వచ్చి ఎనోష్ గారు చాలా బాగా చేస్తారు, చాలా మంచి అవకాశాలు ఇచ్చారు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అని చెప్పి అది భజన. సీసీ గారు కూడా, సార్ మీ మాట మేము వింటాం సార్, మీరు కూడా మా తప్పులు ఏమైనా ఉంటే కూడా కొంచెం దయచేసి పెద్ద మనసు చేసుకొని మన్నించండి సార్, మీ మాటకు మేము అంగీకారం చెప్తున్నాము, మీరు పెద్దవాళ్ళని మేము అన్ని మరి ఆయన కూడా పొగిడాము. మరి అది భజన కాదు కదా. ఉన్నదన్నప్పుడు చూసామని చెప్పడానికి తప్పేముంది? దాని భజన అనుకుంటే ఎట్లా? సో అది మీరు అనుకున్న భజన అని మీరు అనుకుంటే దాన్ని నేను భజన అని నేను అనను. నేను కళ్ళతో నేను చూశాను కాబట్టి ఆ విషయాలను మీతో షేర్ చేసుకున్నాను నేను అంటానండి, అంతే. నెక్స్ట్ ఇంకా మీ వివరణకి నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇది భజన మాకు కూడా చేశారు, సరే నెక్స్ట్ ఎప్పుడైతే కొన్ని మా మీద ఇలాంటివి కొన్ని జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళ ఛానల్కి వెళ్ళి అంతే విధంగా మమ్మల్ని కించపరచడానికి కూడా ఏ మాత్రం వెనకడకుండా, అంటే అది యూట్యూబ్ అంటే అందరూ చూస్తారు మేము కూడా చూస్తామా అనే కామన్ సెన్స్ కూడా లేకుండా మరి ఆ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? అంటే జర్నలిజం అంటే ఇలా ఉండాలా? అంటే ఇప్పుడు నేను జర్నలిజం చేస్తున్నానని చెప్పాను ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి, లేకపోతే ఒక క్రిస్టియన్ గా సహోదరుడిగా మాట్లాడానా? జర్నలిజం విలువలేమో అనుకున్నా బ్రదర్ నేను. అంటే మా జర్నలిజం విలువలు, ఎథికల్ వాల్యూస్ ఫాలో అయ్యే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే అని నేను చెప్పుకుంటానండి, అందులో డౌటే లేదు. అందులో నేను మీ యూట్యూబ్ లోకి వచ్చేటప్పుడు ఒక జర్నలిస్ట్ గా చెప్పి వచ్చానా, లేకపోతే క్రైస్తవ సహోదరుడిగా క్రిస్టియన్ కి సంబంధించిన వాడిగా వచ్చానా? అది ఒకటి క్లారిటీ ఇవ్వండి నాకు. సరే మీరు సరేనండి, క్రైస్తవ సహోదరుడిగానే వచ్చినప్పుడు జర్నలిజం అంటే జర్నలిజం దానికి సంబంధం, నేను జర్నలిస్ట్ గా వచ్చి నేను జర్నలిజం సార్ అని చెప్పంటే అప్పుడు మీరు ఇదేం జర్నలిజం అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. నేను క్రైస్తవ సహోదరుడిగా వచ్చాను అలా అడగండి క్వశ్చన్, దానికి జర్నలిజంకి ఏం సంబంధం? మంచిదండి, మంచిది. ఇప్పుడు ఒకవేళ జర్నలిస్ట్ గా కాకపోతే క్రైస్తవ సహోదరుడు అయితే, అందులోనూ బాప్తిజం తీసుకుని 13 సంవత్సరాలు అయిన వ్యక్తి అయితే, మరి బైబుల్ ప్రకారంగా ముందు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఒక మాట, లేనప్పుడు వెనకాల ఇంకొక మాట చెప్పకూడదు కదండి? వెరీ గుడ్ సార్. ఇప్పుడు నేను ముందు ఒక మాట వెనకొక మాట ఏం లేదు సార్. మీ ఛానల్లోనే సీసీ గారితో నాకు పెట్టించండి సార్ అని మీకు ఎప్పుడో చెప్పా. మీరు మరి అది ఆ చెప్పిన మాట ప్రకారం మీరైనా పోనీ బాధ్యత తీసుకున్నారా? మాట మీద మీరైనా ఉన్నారా? కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి అన్నాను, ట్రై చేశారా? పోనీ సరే ఇది కాదు, ఈ సీసీ అనే వ్యక్తి నాకు రోహిత్ రాజేష్ అనే పేరుతో నాకు ఎందుకు పరిచయం అయ్యాడు? సరే పరిచయం అయ్యాడు, ఓకే. పరిచయం అయింది కాకుండా అసలు ఆయన ఎవరు ఎట్లా ఉంటాడో తెలియదు, ఆయన పేరు ఊరు తెలియదు, నేను ఎవడనో ఏదో అన్నానంట ఆయన గురించి, అది ప్రూవ్ చేయమంటే ఇప్పుడు 4-5 నెలలు అయింది, ఆయన ఇంతవరకు ప్రూవ్ చేయలేదు. అప్పటి నుంచే ఆయన నేను అడుగుతానే ఉన్నా, కాల్ చేశాను, ఏం పట్టించుకోవాలా. మీరు కూడా మొన్న కాల్ పెట్టండి సార్, నాకు కొన్ని విషయాలు ఉన్నాయి నేను మాట్లాడాలంటే మీరు అది మాట్లాడించే ప్రయత్నం చేయలే. మరి ఈ రకంగా అనేక అనుమానాలు నాకు వచ్చినప్పుడు నేను ఆయన డైరెక్ట్ గా లైవ్ లోనే అడుగుతుంటే మీరు నన్ను బ్యాక్ స్టేజ్ లో పెట్టేశారు. బ్యాక్ స్టేజ్ లో పెట్టి మీరు కూడా నా గురించి 2-3 సందర్భాల్లో కొంచెం అగౌరవంగా మాట్లాడిన వీడియో కూడా ఉన్నాయి, అవి పెట్టమంటే మీకు కూడా పెడతా. మరి ఇదే ఎట్లా? దీన్ని కామన్ సెన్స్ అనాలా లేకపోతే దీన్ని ఏమనాలి? నేను ముందు ఒక మాట వెనకొక మాట. నేను లైవ్ లో లేనప్పుడు మరి నా గురించి ఎందుకు మాట్లాడారు మీరు? నేను లైవ్ లో తీసుకొని మాట్లాడవచ్చు కదా అవసరం అయితే. ఇది కరెక్ట్ గా ఇప్పుడు ఎట్లా అయితే అడిగారో అట్లాగే నేను లైవ్ లో లేనప్పుడు ఎందుకు, లైవ్ లో ఉన్నప్పుడే అడగాలి కదా మీరు. మరి నన్ను లైవ్ లో తీసుకొని నా ముఖం మీద అడగాలి. నేను లైవ్ లో యూట్యూబ్ లో లేనప్పుడు మరి నా గురించి ఎలా డిస్కస్ చేశారు మీరు? భాను గారు వినండి, ఓకే, మీరు అన్ని అబద్ధాలు ఉన్నాయి. మీరు నన్ను అన్నారు కాన్ఫరెన్స్ కలపమని, నేను కలిపి ప్రయత్నం చేశాను బ్రదర్. అతను ఈవినింగ్ అన్నాడు, ఈవినింగ్ నేను చర్చ నుంచి రాగానే ట్రై చేస్తానని చెప్పి ఆ రోజు మరలా మీకు ఫోన్ చేసి రెస్పాన్సిబిలిటీగా బ్రదర్ చేశాను, కలవట్లేదు అని చెప్పానా లేదా? రెండవసారి ఆగండి, తర్వాత నేను మరలా మీరు నాకు కాల్ చేసి వాట్సాప్ మెసేజ్లు పెట్టినప్పుడు మీకు కాల్ చేస్తే ఇద్దరు మీరు మాట్లాడుకున్నారు అని సీసీ గారు నాతో చెప్పాడు. అది వాస్తవమా కాదా? అవునండి, అది కూడా ఆయన చేయలేదు. అది కూడా ఒక 4 days 5 days బ్యాక్ నేనే మెసేజ్లు పెట్టి నేనే చేస్తే, మెసేజ్లు పెట్టి 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 ఇది చేస్తే అవసరమైతే ఎన్నిసార్లు ఎప్పుడు పెట్టానో కూడా ఉన్నాయి. అవి కూడా స్క్రీన్ షాట్ తీయమంటే పెడతా. ఇప్పుడు ఒక వ్యక్తిని
ఏది సంబంధం లేకుండా గుడ్డగాల్చి ముఖం మీద వేయడం. ఇప్పుడు నాకు ఎనోష్ పాల్ గారితో నాకేం విభేదం లేదండి. మీరు ఏదో సీసీ గారిని మద్దతు తీసుకుని నన్ను ఏదో క్వశ్చన్ చేస్తా, నన్ను ఏదో కడిగేద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు. నాకు ఎనోష్ పాల్ గారితో చిన్న ఇబ్బంది కూడా లేదు. నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల సీసీ అనే వ్యక్తి నన్ను ఎందుకు కాంటాక్ట్ లోకి వచ్చాడు, వచ్చి నేనేం సంబంధం లేకపోయినా ఎవరితోనో ఏదో ఆయన గురించి నేనేదో అన్నానని చెప్పి ఆయన ఎందుకు అన్నాడు, దాన్ని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయాడు. 4 నెలల కిందట నాకు పరిచయం అయ్యాడు. 4 నెలల కింద పరిచయం అయ్యి నేనేదో ఆయన గురించి ఏదో చెప్పానని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయాడు. 4 నెలల గురించి నేను ఎన్నో కాల్స్ చేశా, ఆయనకి ఎన్నో మెసేజ్లు పెట్టా, రెస్పాండ్ లేదు. మిమ్మల్ని అడిగితే మీరు ఓకే బ్రదర్ మొన్న మాట్లాడారంట కదా, మీరు ఏదో చెప్తున్నారు. అసలు నాకు సంబంధం లేకుండా నేను ఎవరిని అంటానండి? అనాల్సినంత అవసరం ఏంటి నాకు చెప్పండి? నాకేం అవసరం? నా మీద ఎందుకు లేనిపోయిన అబండాలు వేసాడు ఆయన? వేసినప్పుడు ప్రూవ్ చేయాలి. ఈ రోజు ఇంతవరకు ఉండదు కదా, ఆయన మీద నాకు చెడు అభిప్రాయం ఉండదు కదా. భాను గారు వినండి, ఒక్క నిమిషం సీఎం గారు, నా విషయంలో మీరు ఏది మాట్లాడారో అది అబద్ధం అని ఒప్పుకున్నారు, సంతోషం. సీసీ గారు అబద్ధం అని ఒప్పుకోలేదు సార్. నేను చాలా సార్లు అడగ్గా అబద్ధం అని ఒప్పుకోవాలా, చాలా సార్లు అడగ్గా మొన్న బ్రదర్ మీతో మాట్లాడారంట కదంటే అవునండి మాట్లాడారని చెప్పా. అబద్ధం ఎట్లా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నా, దాన్ని అబద్ధం ఎట్లా అవుతుంది? నేను అబద్ధం అని మీరు అబద్ధం ఆడారనో నేను అబద్ధం ఆడానో అని చెప్పట్లా. మీరు అబద్ధం అని మరి అట్లా జడ్జిమెంట్ అవ్వద్దు సార్. మళ్ళీ బ్రదర్ మీరు ఇప్పుడు కాదు గణేష్ గారు, ఇప్పుడు మీరు నన్ను కాదు వినండి, మీరు ఏమన్నారు మొదట్లో? మీకు ఎన్నోసార్లు కాన్ఫరెన్స్ కలపమన్నా మీరు కలపలేదు, అసలు ఆ ప్రయత్నం కూడా చేయలేదు అని అన్నారు. నేను ఇప్పుడు అడిగిన రెండోసారి చెప్పేటప్పుడు అవును సార్ మీరు కాన్ఫరెన్స్ పెట్టారో, మీరు కాన్ఫరెన్స్ ట్రై చేశారో లేదో నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు నన్ను లైన్ లో పెట్టి మీరు ఫోన్ చేస్తే అనుకోవచ్చు, మీరు కాన్ఫరెన్స్ పెట్టానండి అది కలవట్లేదు సార్, నేను చేశానండి ఎత్తట్లేదని అంటే నాకెట్లా అవుతుంది? నన్ను కాల్లో తీసుకొని ఆయన కాల్ చేసుంటే పోనీ చేశారులేండి నేను ట్రై చేశారని అనొచ్చు. నన్ను కాల్లో తీసుకోలేదు కదా, నేను మెసేజ్ పెట్టా మీకు, బ్రదర్ నేను ట్రై చేస్తున్నాను ఆయన లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ చేస్తానని పెట్టారు మీరు మెసేజ్లు. నన్ను కాల్లో ఉంచి మీరు అవతల కాల్ చేయాల, కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవాలా? ఒక్క నిమిషం అండి, మీరిద్దరు ఒక్క నిమిషం. భాను గారు ఈ రోజు నాకు ఫోన్ చేశారు, మీరు సీసీ గారిని తీసుకుని అడిగారు. ఒక్క నిమిషం అండి, తీసుకున్నానా లేదా? ఎస్ ఆర్ నో? ఇమ్మీడియట్ గా తీసుకున్నారండి, తీసుకున్నారు. నన్ను కాల్లో పెట్టి తీసుకున్నారు. ఆయన ఎత్తలేదండి ఏదో చెప్పారు. మీరు నాకు చేశారు, మీరు అడిగారు, నాకేం ప్రాబ్లం లేదండి సీసీ గారు ఒప్పుకుంటే తప్పకుండా అని చెప్పి సీసీ గారిని వెంటనే కాన్ఫరెన్స్ తీసుకున్నాను నేను. బట్ దట్ ఇస్ నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు సీసీ గారితో నాకు ఒక ప్రశ్న అడగాలని ఉందంటే, అంటే కొన్ని డిస్కస్ చేయాలంటే తప్పకుండా అండి నేను హ్యాపీ అని మీకు కన్ఫర్మ్ చేశాను. సీసీ గారికి సమ్మతం అయితే అని చెప్పాను. సీసీ గారికి మెసేజ్ పెట్టాను, ఆ పెట్టిన మెసేజ్ కూడా మీకు ఫార్వర్డ్ చేశాను కదా? అవునండి, రైట్. సో అంటే నేను చెప్పేదంటే మేము వీరంతవరకు యథార్థంగానే వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాను. మేము అంటే నేనే కాదు, ఎనోష్ గారు కూడా ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయండి, దయచేసి దాన్ని మనం హైలైట్ చేయొద్దు. రైట్, మీరు మాట్లాడండి ఎనోష్ గారు. ఓకే బ్రదర్, నేను చెప్తాను. ఆయనకి చెప్పాను, ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందంట, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాడంట బ్రదర్ అని కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఆయనకి చెప్పాను కదా. రైట్ అండి. ఇంకొకటి భాను గారు, ఇంకొకటి నాది ఏంటంటే, మీరు ఈ లైవ్ లోకి వచ్చినప్పుడు ఒక రోజున జ్యోతికిరణ్ గారు కూడా ఉన్నారు. ఆవిడ బ్యాక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, బ్రదర్ జ్యోతికిరణ్ గారు మీ నంబర్ నన్ను అడిగారు, మొన్న కూడా చెప్పాగా. మొన్న కూడా చెప్పాను కదా సార్. ఏనండి బ్రదర్, అదే అక్కడే ఉంది ఇష్యూ. అదేంటంటే మీరు ఇవ్వమన్నారు, ఆవిడ అడిగింది ఇవ్వమంటారా అంటే ఇవ్వండి అని మీరు అన్న తర్వాత ఆవిడకి ఇచ్చిన తర్వాత ఆవిడ మీతో మాట్లాడింది, ఆవిడని వెనకాల స్టేజ్ లోనే ఉంచి మిమ్మల్ని అడిగాను నేను, బ్రదర్ భాను గారు మీకు ఆవిడ ఎందుకు ఫోన్ చేసింది, కేవలం డబ్బుల కోసమేనా అంటే అవును అని చెప్పారు కదా మీరు. నన్ను డబ్బులు అడిగిందండి, ఇంకేమైనా ఎవరన్నా లేకపోతే సహాయం ఎవరన్నా చూడండి అని అడిగిందని చెప్పి ఇక్కడ ఇట్లా చెప్పి అటు పక్కన మరలా ఆవిడ జ్యోతికిరణ్ గారిని తీసుకుని ఏకేడబ్ల్యూసీలో వెళ్ళినప్పుడు మరలా ఎందుకు ఫ్లేట్ ఫిరాయించారు మీరు? ఏమని ఫ్లేట్ ఫిరాయించా అది కూడా అంటే నాకు గుర్తులేదు. ఒక పని చేస్తాను రేపు పొద్దున. బ్రదర్ వినండి, మీరు భాను గారు, నేను 2 వీడియోలని కలిపి ఇక్కడ మీరు ఏం మాట్లాడారు, అక్కడ ఏం మాట్లాడారు, నేను మీకు వాట్సాప్ చేస్తాను బ్రదర్. ఓకేనండి? చేయండి సార్, చేయండి, వాట్సాప్ చేయండి. ఒకవేళ నేనేమన్నా బై మిస్టేక్ ఏదైనా మాట్లాడితే మీకు కూడా నేను సారీ చెప్పడానికి కూడా నాకేమి ఇబ్బంది ఏమి లేదు. నేను కూడా అడగొచ్చా మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు, 2-3 ప్రశ్నలు? అడగండి బ్రదర్. ఇప్పుడు ఆ సీసీ అనే వ్యక్తిని మీరు ఇంత వెనకేసుకు రావడానికి కారణం ఏంటండి? అందరూ ఇప్పుడు చాలా మంది ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఆయన మీద అనేక రకాల అపోహలు ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ రకంగా అంత
ఇదిగా మీరు వెనకేసుకురావడానికి కారణం ఏంటి? అసలు సీసీ అనే వ్యక్తిని మీరు ఎన్నిసార్లు కలిశారు? ఆయన ఇంటికి వెళ్ళారా? లేకపోతే ఆయన నిజంగానే క్రైస్తవుడా? క్రైస్తవుడైతే ఏ చర్చికి వెళ్తాడు? ఆయన బాప్తీసం ఎప్పుడు తీసుకున్నాడు? ఇవన్నీ నాకు ఒకసారి చెప్పండి సార్. ఓకేనండి. భాను గారు మీరు చాలా ప్రశ్నలు ఒక్కసారి కలిపి అడిగారు కాబట్టి ఒక్కదానికి మొత్తం కలిపే చెప్పేస్తాను. ఇక చెప్పండి. తర్వాత నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అదేంటంటే మీరు అన్నారు ఆర్ఎస్ఎస్ ఏజెంట్లతో తిరుగుతాడు అనేది, అది టాకా రియలా? మీరు ఆరోపణ కొంచెం ఇక్కడ నాకు ఆరోపణ వివరణ ఇవ్వండి. ఆరోపణ ఆరోపణ అదే ఆరోపణ చేసిన ప్రతి ఒక్కరికి నేను అన్నది ఏంటంటే ప్రూఫ్ చూపించండి, ఇమ్మీడియట్ గా బ్యాన్ చేస్తా, నా ఛానల్లోకి రాకుండా నేను చేస్తా. ఈవెన్ ఈ రోజున నేను ఒక ఆడియో కాల్ కూడా వినిపిస్తాను. జాషువా చేగూడి గారిది వచ్చిన తర్వాత ఆయనే నాకు ఉదయం ఫోన్ చేశాడు. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మీకు ఎట్లా కాల్ చేశాను, మీ దానికి ఎలా రెస్పాండ్ అయ్యా, ఆయనకి ఎలా రెస్పాండ్ అయ్యా, ఆయన కూడా ఇవే చెప్పినప్పుడు మీరు ప్రూఫ్ ఇస్తే ఇప్పుడే ఈ రోజే బ్యాన్ చేస్తా, లేకపోతే ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తా అని నేను ఈరోజు మాట్లాడిన ఆ ఆడియో కాల్ అయితే ప్లే చేస్తా. ఓకే, అప్పుడు ఇంకా మీకు వివరణ అయితే అర్థమవుతుంది. తర్వాత సిసి గారిని మీరు ఎన్నిసార్లు కలిశారు అన్నారు. నాకు గుర్తున్నంత ప్రకారం నేను 2 సార్లు అని అనుకుంటున్నానండి. ఒకటి మొదటిగా వాళ్ళ చర్చి ఎక్కడైతే ఆయన ఉంటాడో ఆ చర్చిలోనే వాళ్ళ ఫ్యామిలీని కూడా నాకు పరిచయం చేశాడు. రెండోది నేను, వినయ్ కుమార్, మనోజ్ పాటి నూతల, కుంటం వేణు గారు మేమంతా కలిసి ఒక చోట మీట్ అయినాం. అది ఎలా క్రైస్తవులు మరి రాజకీయాల్లోకి రావాలంటే మనోజ్ గారు అప్పుడు ఒక నూతన పార్టీ పెడదామని ఆలోచనలో ఉన్నారు. ఆయన డెమో వినడానికి వెళ్ళాం, మేము అక్కడ కలిసామండి. 2 సార్లు అయితే నేను ఆయన్ని ఇట్లా పబ్లిక్ లో కలిసా. తర్వాత బాప్తిజం ఎప్పుడు తీసుకున్నారు అని అన్నారు. ఆయన మా సంఘంలో తీసుకోలేదు. ఆయన మాకు చెప్పిన దాని ప్రకారం మేబీ 1 month లోపే అవుతుంది ఆయన. అదండి, ఎందుకంటే బాప్తిజం నేను లేదు, నా సంఘంలో కాదు కాబట్టి అని చెప్పిందే. ఇప్పుడు మీరైనా సరే బాప్తిజం ఎప్పుడు తీసుకున్నారంటే సో అండ్ సో అని చెప్పారు. అది ప్రూఫ్ ఏంటి అని నేను అడగలేను, అడిగినా మీరు కూడా చూపించలేం కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఇంతమంది మీ ఛానల్లోకి వచ్చి మన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. ఆ ప్రవీణ్ కుమార్ గారి మీదో లేకపోతే పీటర్ పుట్ట గారి మీదో లేకపోతే మీ మీద కూడా రాని అనుమానం, నా మీద కూడా రాని అనుమానం, ఒక్క సీసీ అనే వ్యక్తి మీదే ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఇంకా చాలా మంది మీద ఉన్నారు. ఇప్పుడు ఆ వినయ్ కుమార్ గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆ సిస్టర్లు ఇంకెవరెవరో వస్తున్నారు. వాళ్ళు ఎవరి మీద రాని ఆరోపణలు, నిందలు సీసీ అనే వ్యక్తి మీద ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నా మీద ఇప్పుడు నేనున్నాను, నేను క్రిస్టియన్, నా మీద నేను హిందూ అని చెప్పొచ్చుగా, లేకపోతే నేను కూడా పలానా ఎందుకు నన్ను అనట్లేదు, మిమ్మల్ని కూడా అనట్లేదు, మరి ఆయన ఒక్కళ్ళని ఎందుకు అంటున్నారు? మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, ఆయన బ్రేక్ అయినట్టు నాకు అనిపించింది. ఓకే, మీ ప్రశ్న అయితే నాకు అర్థమైంది. ఎందుకు ఇన్ని ఆరోపణలు అంటే అదే బ్రదర్, ఆరోపణలే అని నేను అనుకుంటున్నా, వాస్తవం కాదు. నాకు తెలిసినంత వరకు బ్రదర్, నాకు తెలిసినంత వరకు ఆయన నాతో ఎలా, ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరే ఉన్నారండి, నాతో ఎలా ఉంటారు మీరు, దాన్ని బట్టి నేను మీతో అలా ఉంటా. వేరే వాళ్ళు మీ గురించి చెప్పినా నా అంతా, ఇప్పుడు నేను ఇలాగే మీరు నా ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడడం చూసినప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని దూరంగా పెడతా. ఇలాంటి ఇప్పటిదాకా నా ఎల్ల ఆయన చేయలేదు కాబట్టి నేనైతే ఇప్పటిదాకా, ఇప్పుడు నా నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి వ్యక్తులని నేను తీసేస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వేరేగా మాట్లాడుతున్నారు, అది వేరే సంగతి. కానీ నా వరకు అయితే నా కోసం ఆయన ఇప్పుడు ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడలేదు. ఈవెన్ నాకు ఫోన్ కాల్లో కూడా వీడు ఎట్లండి వాడు ఎట్లండి అని చెప్పుంటే ఖచ్చితంగా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చి నేనే అతన్ని దూరంగా పెట్టేవాడిని. అది నా సమాధానం. అదే, అది మీ ఒక్కళ్ళకే ఆయనకి మీకు ఎందుకు సుతిగలుగుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు కావాలి? ఇప్పుడు నేను కూడా చాలా సార్లు ఆయన ఏదో భావజాలం అని చెప్పి ఆయన భావజాలం బాగుంటుందని చాలా మంది అంటున్నారు. ఆ భావజాలంలోకి నేను కూడా దూరదామని చాలా సార్లు ప్రయత్నం చేసి కాల్స్ చేస్తే ఆయన ఎప్పుడు నా ఫోన్కి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలా. మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదో నాకేంటో మరి నాకైతే అర్థం. ఎందుకంటే ఆయన మొన్న నేను ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటారన్నా కలవండి, చెప్పండి, నా అడ్రస్ పలానా ఇది అని, నా అడ్రస్, నా పిన్ కోడ్ మొత్తం, ఏరియా మొత్తం చెప్పా. మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అన్న, హైదరాబాద్ నేను కంటిన్యూగా వస్తాను, కలుద్దాం అంటే నేను 2 నెలలకు ఒకసారి ఇక్కడ ఉండను, వేరే చోట ఉంటా, 3 నెలలకు ఒకసారి అక్కడెక్కడ ఉండి పని చేసుకుంటా అని అంటున్నాడు. మరి అది నిజమో కాదో నాకైతే తెలియదు. ఇప్పుడు నిజంగా మనవాడే అని ఆయన ఫీల్ అయితే లేదు. భానుగారు ఇవన్నీ కూడా మీరు ఆయన అడగాల్సిన ప్రశ్నలే. ఆయన మీరు కలిసి 2 గంటలు మరి గంట కూర్చుంటానంటున్నారు కదా, అప్పుడు మీరు మాట్లాడుకోండి. ఓకేనండి. ఇప్పటికి నేను మిమ్మల్ని అడిగాను, చెప్పగలిగి నేను చెప్పాను. 1 minute అండి, 1 minute సంబంధం లేదు. సీఎం గారు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. 1 minute అయిపోయింది, నన్ను అడిగి నేను చెప్పేసాను.
రైట్ అండి అనుష్ గారు. సారీ అండి భాను గారు, మీరు మాట్లాడండి నాతోటి. క్వశ్చన్లు అయితే వేయొద్దు నాకు, ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఫీల్డ్ లేదండి, ఒక మాట నేను కూడా 1 minute మాట్లాడతా, ఇంకా నాకు కూడా వేరే పని ఉందండి. ఇప్పుడు నేను చాలా, ఇప్పుడు మీ ఉన్న వాళ్ళలో నాకు బైబిల్ జ్ఞానం లేదండి, ఎందుకంటే నేను సేవకుడిని కాదు. నేను ఒక క్రైస్తవునైనా నాకుండే జ్ఞానం ఏదో నాకుంది. మీ అంత మీలో ఇప్పుడు మీకైనా సరే, ఆ సీసీ గారికైనా, ఎనోష్ పాల్ గారు, మీకున్నంత జ్ఞానం బైబిల్ విషయంలో నాకు లేదు. నేను చెప్తున్నా, నాకున్న దానిలో ఏదో దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నేను ఏదో బ్రతుకుతున్నా. ఇప్పుడు నేను మీ అందరిలో కూడా చాలా చిన్నవాడిని, మళ్ళీ వయసులో కూడా నా వయసు ఎంత 33 సంవత్సరాలు. మీ అందరికంటే చిన్నవాడిని అయ్యి ఉండొచ్చు. నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే, లేదంటే ఒక తప్పు ఏదైనా దొరికితే మీరు బ్రదర్ ఇది కరెక్ట్ కాదు సరి చేసుకోండి అని చెప్పొచ్చు. చెప్పే ఇది పెద్దవాళ్ళుగా మనందరం ముఖ పరిచయాలు లేకపోయినా ఫలానా మీరు ఫలానా నేను అని అందరం పరిచయం కాబట్టి, పేర్లతో పరిచయం కాబట్టి చెప్పే రైట్ ఉంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు చేగోడి గారితో ఆయన అట్లా మాట్లాడారు, సిసి అనే వ్యక్తి మాట్లాడినప్పుడు, నాకు తెలుసు బ్రదర్ మీరు మా వాళ్ళు కాదు అని అంటే, వెయిట్ చేయి నెక్స్ట్ నువ్వే అని ఎటకారంగా, అంటే టార్గెట్ అన్నట్టుగా పెట్టాడు. గతంలో కూడా ఈయన అలాగే నేనేదో ఆయన గురించి ఏదో చెప్పినట్టు మాట్లాడిన విషయాల్లో కూడా టార్గెట్ చేస్తున్నారు బ్రదర్ అంటే, టార్గెట్ చేయాల్సి వస్తే ఫ్యూచర్ లో కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం అన్న మెసేజ్లు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఏంటి ఆయన టార్గెట్ చేయటువంటి ఏంటి, ఆయన భయపెడుతున్నాడా లేకపోతే బెదిరిస్తున్నాడా? లేకపోతే ఆయనంత కాదండి, ఒక మాట, భయపెడుతున్నాడా బెదిరిస్తున్నాడా? లేదా ఆయన భయపెడుతున్నాడు బెదిరిస్తున్నాడు అంటే ఆయన భాను గారు ఊరికే మీరు ఒక చిన్న దాన్ని పట్టుకుని నాకు వాట్సాప్ లో పెట్టారు, ఇంత లాగొద్దు. ఈవెన్ ఈ రోజున మరి మీకు ఒక ఆడియో కాల్ వినిపిస్తా. చేగూడిగా ఆయన పేరు నాకు సరిగ్గా పలకడం రాదు కానీ, ఆయన జాషువా డానియల్ చేగూడి గారు, ఆయన నాతో మాట్లాడిందని మరి ఏమనాలా? నేను అది వినలేదండి, నేను అది వినలా. నేను దాని గురించి అనట్లేదు సార్, నేను ఆ కాల్ రికార్డు గురించి కాదు నేను అనేది. అంటే నెక్స్ట్ నువ్వే అంటే ఏంటి, అది నెక్స్ట్ నేనే అంటే ఏంటి, ఏం చేస్తాడని ఆయన? మీరు వెనకేసుకు రావద్దు ఎనోష్ పాల్ అన్న, మేమేమన్నా గౌరవం, నాకు ఇప్పటికి మీతో విభేదం కాదని చెప్పా, మీరు వెనకేసుకు రావద్దు. ఇప్పుడు నేను తప్పు మాట్లాడింది నేను తప్పు మాట్లాడని చెప్పండి. లేదు 1 minute, నేను 1 minute మాట్లాడతా, ఇంకా మీ లైవ్ లోకి రానని మీకు ఏదైతే మాట మీద కమిట్మెంట్ మీద చెప్పాను అదే మాట మీద స్టాండ్ బై ఉంటాను. నేను రాను ఇంకా, అందుకని నేను చెప్పాల్సింది చెప్పేసి ఏమైనా ఉంటే అది మీరు అవసరమైతే ఫోన్ చేయండి, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం లైవ్ లోకి. ఇంకా మీ లైవ్ లోకి నేను రాను. ఆయన టార్గెట్ చేస్తున్నాడా? టార్గెట్ చేస్తే బహిరంగంగా చేయమని చెప్పండి. బ్రదర్ వినండి భాను గారు, ప్రాబ్లం ఏమైతుందంటే మీరు చెప్పేసి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడలేదు, మరలా అడుగుతున్నారు వాట్ నెక్స్ట్ అంటే ఏంటి, నేను టార్గెట్ అంటే ఇప్పుడు మరలా దానికి వచ్చి రెస్పాండ్ కావాలిగా. మీరిద్దరు మాట్లాడుకున్నారు కదా, మరి ఏం మాట్లాడుకున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే కాదండి, అంటే ఇప్పుడు కాదన్నా, కాదు ఎనోష్ పాల్ గారు, ఇప్పుడు నేను ఆయన వింటాడు కాబట్టి ఈ లైవ్ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పాల్సింది నేను చెప్పేస్తున్నా అంతే. నేనేం మళ్ళీ పద్దాక నేను లైవ్ లోకి వస్తానని మిమ్మల్ని అడగటానికి కాదండి. ఆగండి, ఇవన్నీ కాదు, ఆగండి. మీరు ఒక్కలే ఎందుకు మాట్లాడుకోవడం? ఆయన తీసుకుంటున్నా ఒకటే మాట ఆయన అడగండి, ఆయన సమాధానం చెప్తాడు, ఇక తర్వాత మీరు లీవ్ అవ్వండి. తీసుకోండి. రైట్, మాట్లాడండి భాను గారు. సిసి గారు స్క్రీన్ లో ఉన్నారు. ఆయన తీసుకున్నాను, సిసి గారిని తీసుకున్నాను, అడగండి. మీరు అడగాల్సింది ఏదో ఆయన అడగండి. సిసి గారు వచ్చారండి. భాను గారు కళ్ళు కనిపిస్తున్నాయండి? కనపడుతున్నాయి సార్, ఇప్పుడే చూశాను. అంటే నేను ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఇప్పుడే చూశాను. కళ్ళు కనపడుతున్నాయి సార్, బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అది ఇప్పుడు మీరేమన్నా టార్గెట్ చేస్తున్నారా ఏంటి మమ్మల్ని, నన్ను? ఐ మీన్ అవును ఆన్సర్ అవును అంటే ఏ విధంగా? తర్వాత మీకే తెలుస్తుంది. కారణం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీరు అవును అన్నారు, టార్గెట్ చేయడానికి గల కారణం కూడా ఉండాలిగా. చెప్పనా? వింటారా? మీట్లో ఉండండి. పర్లేదు సార్, చెప్పండి ఏమైంది. మ్యూట్ లో ఉండండి, నేను మాట్లాడేటప్పుడు మ్యూట్ లో ఉండాలి, అర్థమైందా? నువ్వు పెద్ద చేటరవి, అది నేను నిరూపిస్తాను, ఓకేనా? అందుకు టార్గెట్ చేస్తున్నాను. బాను వినిపించిందా? నువ్వు పెద్ద చేటరవి, అన్మ్యూట్ చేయండి మీరు. నువ్వు పెద్ద చేటరవి, నేను దాన్ని ప్రూవ్ చేస్తాను, అందుకు టార్గెట్ చేస్తాను. నెక్స్ట్ నువ్వే. ఓకే సీఎం గారు, మీరు లైవ్ ని కొనసాగించండి బ్రదర్. టైం మరి ఆయన అడిగారు, సమాధానం ఇచ్చేసారు కదా, మీ ఇష్టం, ఇంకా మీరు కంట్రోల్ తీసుకోండి. ఇష్టం కాదండి, అతను పీకేయండి ఫస్ట్. మాట్లాడండి మీరు. మరి ఇది నేను మాట్లాడుతుంటేనేమో మీరు ఆయనకు సపోర్ట్ ఇస్తారు, ఆయన మాట్లాడిస్తారు, నాది మ్యూట్ లో పెడతారు. భాను గారు
మిమ్మల్ని మ్యూట్లో పెట్టడం కాదు యాక్చువల్గా. మిమ్మల్ని ఇంతకుముందే మ్యూట్ చేశాను నేను. మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకుంటారనుకున్నాను కానీ మీరు చేసుకోలేదు. మిమ్మల్ని మాట్లాడమని నేను అడుగుతున్నాను. ప్లీజ్ మాట్లాడండి. రైట్. కాదండి ఇప్పుడు హలో ఆయన ఒక మాట అన్నారు, దానికి రెస్పాండ్ అవ్వండి దయచేసి. అదే సార్, నేను చీటర్ అంటే ఆయన ప్రూవ్ చేయమనండి, లైవ్ పెట్టి చూడమనండి, లైవ్ పెట్టి చక్కగా ఏం చీటరో అది చూడండి. ఆయన ఫ్రాడో లేకపోతే ఇంకేదో కూడా చాలా మందికి అర్థమైపోయింది, నేనేం కొత్తగా చెప్పవసరంలా. రైట్ అండి. మళ్ళీ ఆర్గ్యుమెంట్ మోడ్లోకి వెళ్తాము. సిసి గారు, ఎనోష్ గారు మిమ్మల్ని బ్యాక్ స్టేజ్ పెడతాను, దయచేసి ఇంకా ఆర్గ్యుమెంట్ వద్దు. రైట్. సరే అండి, మీరు కార్యక్రమం చెప్పండి. భాను గారు అడిగిన దానికి, భాను నువ్వు చీటర్వి, నువ్వు ఫ్రాడ్వి, నేను ఆల్రెడీ ఇంతకు ముందే జనాలకు చెప్పాను. నేను ఇక నువ్వేంటంటే చూపించమన్నావు కాబట్టి నేను చూపిస్తాను. సరే మన కార్యక్రమం కదండి. ఫస్ట్ ఆ తమిళ గురించి మాట్లాడండి మీరు. ఒక్క నిమిషం. భాను గారు మీరు వెళ్ళిపోయారు, మేమేం తీయలేదు మిమ్మల్ని, మీరే డ్రాప్ అయిపోయారు దయచేసి. రైట్, మీతో కొంచెం మాట్లాడదాం అనుకున్నాను, మీరు మాట్లాడలేదు. బట్ ఎనీవే, మీరు లేకపోయినా నా మాట వింటారు కాబట్టి మాట్లాడతాను. ఒక్క నిమిషం ఉండండి సిసి గారు, అబ్రప్ట్గా ఎండ్ చేయడం నాకు ఇష్టం లేదు. రైట్, భాను గారు, మీకు సిసి గారికి తప్పకుండా ఒక అర్థవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చర్చ పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. పోతే నా అభిప్రాయం ఏంటంటే, మన సమాజానికి, నేను క్రైస్తవుని కాదని చాలాసార్లు చెప్పాను మీకు కూడా. మీరు అన్నారు నాకు బైబిల్ బాగా తెలుసని. నాకు బైబిల్ తెలియదు, నేను క్రైస్తవుని కాదని చెప్పాను. బట్ అది మ్యాటర్ కాదు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే, మన సమాజానికి అందరూ అవసరమే. ఎవరు అవసరం? మీరు అవసరం, సాంబశివరావు గారు అవసరం, తర్వాత అనిల్ కుమార్ గారు, తర్వాత ఈ అందరూ అవసరమే. తలా ఒక ఏరియాలో ఎక్స్పర్ట్లు అయ్యారు. మీరు మంచి జర్నలిస్టు, మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అలాగే సిసి గారు కూడా చాలా ఇంపార్టెంట్ మన సమాజానికి. ఆయన్ని ఏదో ఎవరో చెప్పారు, ఏదో అన్నారు అన్న ఉద్దేశంతో దయచేసి చూడకండి. మీకు నిజంగానే ఏమైనా ప్రూఫ్ దొరికితే ఎనోష్ పాల్ గారు చూపించండి. ఎనోష్ పాల్ గారు వెంటనే బ్యాన్ చేస్తున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి మీకు? మీ పని ఏంటంటే, ఆయన మీద మీరు వేసిన ఆరోపణలకి ప్రూఫ్లు తీసుకొని రండి. ఆ రోజు చక్కగా మాట్లాడుకుందాం. సారీ అండి, బట్ ఎనీవే చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు, మాట్లాడినందుకు. మీరు మళ్ళా రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి ఆ మాట వద్దు, ఇది లాస్ట్ అని అవసరం లేదు. ఎందుకంటే మీరు రావాలి, మీ వాయిస్ ఇవ్వాలి. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్.